మా ఫ్యామిలీ అందరూ కలిసి బాసరలో ఉన్న శ్రీ జ్ఞాన సరస్వతి దేవి అమ్మవారి దర్శనానికైతే స్టార్ట్ అయ్యాము. ఇంకా వెళ్ళే దారిలోనే నిజామాబాద్ దగ్గర మా తోడికోడలు వాళ్ళ ఊరు. ఇంకా సంక్రాంతి హాలిడేస్ కి వాళ్ళ ఊరు వెళ్ళింటే ఇంకా వాళ్ళని పిక్ చేసుకొని బాసర్కి అయితే స్టార్ట్ అయ్యాము. సరస్వతి దేవికి డెడికేట్ చేస్తూ కట్టిన టెంపుల్స్ లో మన ఇండియాలో ఓన్లీ 2 టెంపుల్స్ ఉన్నాయి. ఒకటి శారదా పీఠం, ఇంకొకటి ఈ బాసర్లో ఉన్న టెంపుల్. అక్షరాభ్యాసానికి అయితే ఇక్కడ చాలా మంది పిల్లలు అయితే వస్తుంటారు, చుట్టుపక్కల వాళ్ళందరూ. ఇంకా నితీష్ కి కూడా మేము ఫస్ట్ అక్కడే అనుకున్నాం అక్షరాభ్యాసం చేపించాలని, కానీ అప్పుడు కుదరక వర్గల్ అయితే వెళ్ళాం. వర్గల్లో కూడా సరస్వతి దేవి టెంపుల్ అయితే ఉంటుంది. ఇంకా ఈ టెంపుల్ వచ్చేసి గోదావరి రివర్ పక్కన ఉంటుంది. ఫస్ట్ ఈ గోదావరి రివర్ లో స్నానం చేసుకొని తర్వాత అమ్మవారి దర్శనానికి అయితే వెళ్తూ ఉంటారు అందరూ. కానీ ఈ రివర్ లో ఎంత గలీజ్ చేశారనమాట. విడిచిన బట్టలు, పూలు అన్ని ఇక్కడే వదిలేసి వెళ్తున్నారు. వాటర్ కూడా అంతా బ్లాక్ అయిపోయింది ఈ స్టెప్స్ దగ్గర అయితే. ఇంకా మేమైతే జస్ట్ నీళ్ళలా చల్లుకొని ఇంకా దీపం వెలిగించి వచ్చేసాము. ఇంకా ఇక్కడ నుండి మెయిన్ టెంపుల్ అయితే ఓన్లీ 2 minutes డిస్టెన్స్ లో ఉంటుంది. ఇంకా వెళ్తూనే ఫోన్స్ అన్ని డిపాజిట్ చేసుకొని దర్శనానికి అయితే వెళ్ళిపోయాము. దర్శనం అయితే చాలా బాగా అయింది. ఇంకా అమ్మవారి మొహం అయితే నవ్వుతూ ఎంత ప్లెజెంట్ గా అనిపిస్తుందో చూస్తూ ఉంటే ఇంకా కాసేపు చూడాలనిపిస్తుంది. ఇంకా ప్రసాదంకి అభిషేకం లడ్డు తీసుకున్నాం. ఈ టెంపుల్ పక్కనే ఇంకా వ్యాస మహర్షి మెడిటేషన్ చేసిన గుహ అయితే ఉందంట, అక్కడికైతే వెళ్తున్నాము. మహాభారతంలో కురుక్షేత్ర యుద్ధం తర్వాత వ్యాస మహర్షి ఈ ప్లేస్ కి వచ్చి మెడిటేషన్ చేసుకున్నాడు అని ఉంటుంది. సో ఇదే అన్నమాట ఆ గుహ. లోపల వ్యాస మహర్షి ఇంకా అమ్మవారి విగ్రహాలు అయితే ఉన్నాయి.